नमो काली काली महाकाली काली के पापोहारिणी धर्म काम प्रोद देवी नारायणी नमोस्तुते मोहिषोऽग्नि मोहमाय चामुण्डे मुण्डमालिनी आयुरारोग्य बीजयुं देहि देवी नमोस्तुते एषो सचन्दन गन्ध पुष्प बेलपत्राञ्जलि श्रीमद् दक्षिणा कालिकाय नमः। हे चामुण्डा हेमा चण्डी हेमा काली कर संहार प्रेत विनाशी शमशान वासी हेमा काली कर संहार शक्ति की साधना कर्मों की भावना तुमसे जुड़ी है ब्रह्मांड की कामना महाकाली महाकाली शक्ति की साधना कर्मों की भावना तुमसे जुड़ी है ब्रह्मांड की कामना रक्त बीज के हर प्रहार का ప్రజాపతి దక్షుడు మరియు అతని భార్య ప్రసూతి దంపతుల కుమార్తె ఆమె ఆది పరాశక్తి యొక్క అవతారంగా జన్మించింది. బాల్యం నుండి సతీదేవికి శివుడంటే ఎనలేని భక్తి మరియు ప్రేమ ఉండేది. ఆమె తన జీవితాన్ని శివునితో గడపాలని ఆయనను పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. అయితే దక్షుడికి శివుడంటే ఏమాత్రం ఇష్టం లేదు. శివుడు ఒక శ్మశానవాసి, బూడిద ధరించే సన్యాసి, సాంప్రదాయ దేవతలకు భిన్నంగా ఉండే వ్యక్తి. అలాంటి వాడితో నీకు పెళ్ళేంటి అని దక్షుడు భావించేవాడు. అందుకే సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం దక్షుడికి ఇష్టం లేదు. అయితే సతీదేవి తన తండ్రి వ్యతిరేకతను లెక్క చేయకుండా తన అపారమైన భక్తి మరియు తపస్సుతో శివుణ్ణి సంపాదించింది. శివుడు కూడా ఆమె ప్రేమను భక్తిని మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గంధర్వ విధానంలో జరిగింది. వివాహం అనంతరం సతీదేవి మరియు శివుడు కైలాసంలో సంతోషంగా ఉంటున్నారు. అయితే దక్షుడు ఈ వివాహాన్ని ఎప్పటికీ అంగీకరించలేదు. అతను శివుణ్ణి అవమానించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకసారి దక్షుడు ఓ గొప్ప యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించాడు. అయితే ఈ యాగంలో దేవతలు, ఋషులు, రాజులు, అన్ని లోకాల ప్రముఖులు హాజరవుతారని అతను భావించాడు. అందుకోసం అందరికీ ఆహ్వానాలు పంపాడు. ఇలా అందరికీ ఆహ్వానాలు పంపించినప్పటికీ తన కుమార్తె సతీదేవి మరియు తన భర్త శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. ఇది శివుణ్ణి అవమానించడానికి దక్షుడు చేసిన ఓ తుంటరి పని. సతీదేవి ఈ యాగం గురించి తెలుసుకుంటే తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే శివుడు తనని ఆపటానికి ప్రయత్నించాడు. దక్షుడు నిన్ను నన్ను ఎప్పటికీ గౌరవించడు, నీవు వెళ్తే అవమానం తప్పదు సతీ అని హెచ్చరించాడు. కానీ సతీదేవి తన తల్లిని, సోదరి మనుల్ని కలవాలనే ఆశతో, పుట్టింటిపై ఉన్న మమకారంతో శివుడి అనుమతి తీసుకుని ఆ యాగానికి వెళ్ళింది. అయితే సతీదేవి యాగభూమికి చేరుకున్నప్పుడు ఆమె తల్లి ప్రసూతి మరియు తన సోదరి మనులు ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించారు. కానీ దక్షుడు మాత్రం తనను చూసి సంతోషించలేదు. కోపంతో రగిలిపోయాడు. అతను సతీదేవిని అవమానించడమే కాకుండా శివుణ్ణి బహిరంగంగా నిందించాడు. నీ భర్త ఒక సన్యాసి, శ్మశానవాసి, బెచ్చగాడు, వాడు దేనికి పనికిరాడు, వాడు దేవతలకు వాడు అసలు అర్హుడే కాదు అని నానా దోషణలు పేలాడు. ఈ మాటలు సతీదేవి తాటించలేదు. తన భర్తను అవమానించడం ఆమె సహించలేకపోయింది. సతీదేవి తన తండ్రి మాటలకు కోపంతోనూ దుఃఖంతోనూ రగిలిపోయింది. ఆమె తన శరీరం దక్షుడి నుండి పుట్టిందని, ఆ శరీరంతో శివుణ్ణి అవమానించడం ఆమెకు అసహ్యంగా అనిపించింది. అక్కడ అందరూ చూస్తూ ఉండగా ఆమె యాగ భూమిలోని అగ్నికుండంలోకి దూకి తన యోగ శక్తితో ఆత్మాహుతి చేసుకుంది. ఆమె ఈ పని చేయటంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. దేవతలతో సహా అందరూ భయపడ్డారు. దక్షుడు కూడా ఈ ఘటనతో భయకంపితుడయ్యాడు. అంతే
సతీదేవి మరణ వార్త శివునికి తెలిసిందే. తనకు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన అపారమైన దుఃఖంతో కోపంతో రగిలిపోయాడు, రుద్రుడయ్యాడు. ఆయన వెలియ తాండవం చేయటం మొదలు పెట్టాడు. తన జటా జూటంలోని ఓ జుట్టును తీసి నేలపై కొట్టాడు. దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవించాడు. శివుడు వీరభద్రుడికి దక్షుడి యాగాన్ని నాశనం చేయమని, దక్షుణ్ణి సంహరించమని ఆదేశించాడు. వీరభద్రుడు ఓ పిడుగుల యాగభూమికి చేరుకుని అక్కడ ఉన్న ప్రతి దానిని నాశనం చేశాడు. అతను దక్షుడి తలను తెగ నరికాడు, యాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ సంఘటన తరువాత శివుడు సతీదేవి యొక్క శరీరాన్ని తీసుకుని తాండవ నృత్యం చేశాడు. ఈ నృత్యంతో ప్రపంచం మొత్తం వణికిపోయింది. అందరూ భయకంపితులైపోతున్నారు. శివుడు తన తాండవాన్ని ఆపటం లేదు. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా విభజించాడు. అంతే, ఆ శరీరంలోని భాగాలు భూమి పైన వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలే శక్తి పీఠాలుగా, పవిత్ర స్థలాలుగా మారాయి. ఇండియాలో 51 ముక్కలు అమ్మవారి బాడీలో నుంచి ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పడుతుంది. అట్లా ఈ శక్తి పీఠంలా ఏదైతే కోల్కతాలో ఉన్న మహాకాళిగా పిలువబడుతున్న ఈ అమ్మవారి శక్తి పీఠంలా అమ్మవారి బొటన వేలు పడ్డదన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, స్వామి రామకృష్ణ పరమహంస. ఆయనని హిందువులందరూ దేవుళ్ళగా చూస్తారు. అంటే ఆయన ఎవరో కాదు, ఆ అమ్మవారు ఆయనని మెచ్చి ఆయన నా పక్కన పెట్టుకుని పూజలు చేయించుకుంది అని నమ్ముతారు అందరూ కూడా. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన స్వామి. సో ఆయనకి నిజంగానే అమ్మవారు కనిపించేదంట. ఆయన తినిపిస్తే ఆయన చేతితో తినిపిస్తే అమ్మవారు ఇక్కడ కూర్చొని రాత్రిపూట తినేదంట. అంటే ఆయన 1958 ఆ సమయంలో ఆయన స్వయంగా ఇక్కడ పూజారిగా ఉన్నాడంట. ఒక 9 సంవత్సరాలు అమ్మవారి దగ్గర కంప్లీట్ గా ఆయన అంకితం అయిపోయింది అనమాట. అమ్మవారికి సేవలు స్వామి వివేకానంద కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా పూజ చేసుకునేటోడంట, అమ్మవారిని మొక్కునేటోడంట. కొన్నిసార్లు ఆయనకి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా రామకృష్ణ పరమహంసని అడిగిండంట, ఇట్లా నేను కొంచెం బాగా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా, సో నేను ఇట్లా అమ్మవారి దగ్గరకు వస్తున్నా అని అంటే, నువ్వు అమ్మవారిని కోరుకో, ఆమె తీరుస్తుంది అని చెప్పిందండి. కానీ రాధాకృష్ణుల గుడి అంటే ఆనందానికి నిలువు అని చెప్పుకోవాలి నిజంగా. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంది అని అంటే, కాళీమాత అంటే ఎవరో కాదు, ఆ శ్రీ విష్ణుమూర్తే అని కొంతమంది చెప్తా ఉంటారు. ఎందుకు అని అంటే, పార్వతీదేవి ఆ కృష్ణుడు ఇద్దరు అన్నా చెల్లెలు కాబట్టి. వాళ్ళిద్దరేమో మంచి నల్లటి నలుపుతోని కాంతివంతంగా మెరుస్తుంటది వాళ్ళ ఫేసు. మళ్ళీ శివుడు ఏమో తెలుపు. శివ అంటే తెలుపు అన్నట్టు, అంటే శివుడు చాలా తెల్లగా ఉంటాడు అనమాట. బేసిక్ గా మనకి ఫోటోలు తయారు చేసినప్పుడు ఇట్లా విగ్రహాలప్పుడు అక్కడ ఏంటి అంటే లింగం కూడా నల్లగా ఉండేసరికి శివుడు నల్లగా ఉంటాడు అనేసి మనం అనుకుంటాం బేసిక్ గా. కానీ శివ అంటేనే తెలుపు. సరస్వతీదేవి తెల్లగా ఉంటది, లక్ష్మీదేవి తెల్లగా ఉంటది, ఎందుకంటే వాళ్ళంతా అన్నా చెల్లెలు కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్వతీదేవి అండ్ విష్ణుమూర్తి, వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాబట్టి వీళ్ళిద్దరు నల్లటి నలుపుతో ఉంటారు. అండ్ ఆమె ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే అని అంటారు. అంటే అంతే కదా, అన్నా చెల్లెలు అంటే ఒకటే రక్తం కాబట్టి ఒకటే అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.